హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. సాధారణంగా స్టార్ హీరోలు ఏ సినిమా చేసినా ఆ సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే అందరికీ ఉంటుంది. అయితే కొన్ని సినిమాల విషయాలను మాత్రం అది ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకోక తప్పదు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకునే కాన్ఫిడెన్స్‌తో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే చిరంజీవి ఒక సినిమా విషయంలో 3 సార్లు కథ విని రిజెక్ట్ చేసి సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడి మళ్ళీ నాలుగోసారి కన్విన్స్ అయ్యి చేసిన ఓ పెద్ద సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా ఏదో కాదు, 'అంజి' సినిమా. చిరంజీవి హీరోగా 20 సంవత్సరాల క్రితం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'అంజి' సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా అప్పట్లో గ్రాఫిక్స్ పరంగా బాగా హైలైట్ అవుతుందని అంతా భావించారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా కథ 3 సార్లు విని రిజెక్ట్ చేసిన చిరంజీవి నాలుగోసారి మాత్రం కన్విన్స్ అయిపోయారు. ఫైనల్‌గా సినిమా అంచనాలను అందుకోలేదు. సాధారణంగా స్టార్ హీరోలు ఏ సినిమా చేసినా ఆ సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అయితే అందరికీ ఉంటుంది. అయితే కొన్ని సినిమాల విషయాలను మాత్రం అది ఫ్లాప్ అవుతూ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకోక తప్పదు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకునే కాన్ఫిడెన్స్‌తో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే చిరంజీవి ఒక సినిమా విషయంలో 3 సార్లు కథ విని రిజెక్ట్ చేసి సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడి మళ్ళీ నాలుగోసారి కన్విన్స్ అయ్యి చేసిన ఓ పెద్ద సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా ఏదో కాదు, 'అంజి' సినిమా. చిరంజీవి హీరోగా 20 సంవత్సరాల క్రితం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'అంజి' సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా అప్పట్లో గ్రాఫిక్స్ పరంగా బాగా హైలైట్ అవుతుందని అంతా భావించారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా కథ 3 సార్లు విని రిజెక్ట్ చేసిన చిరంజీవి నాలుగోసారి మాత్రం కన్విన్స్ అయిపోయారు. ఫైనల్‌గా సినిమా అంచనాలను అందుకోలేదు.